హాయ్ అండి అందరికీ ఈరోజు నేను కందిపప్పుతోటి సాంబార్ చేస్తున్నానండి. నా స్టైల్ సాంబారు నేను ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను. నేను ఇడ్లీలోకి అయితే చేస్తున్నాను. ఈ సాంబారు అన్నంలో కూడా సెట్ అవుతుంది. ముందుగా కందిపప్పునైతే ఉడికించి పక్కన పెట్టుకున్నాను. వెజిటేబుల్స్ అయితే నేను మునక్కాయ, దోసకాయ, ఉర్లగడ్డ, బెండకాయ, వంకాయ, క్యారెట్ అలాగే ముల్లంగి అయితే వేసుకుంటున్నానండి. అలాగే ఒక టొమాటో వేసుకున్నాను. ముందుగా తాలింపు వేసుకొని తాలింపులో వెజిటేబుల్స్ అన్ని వేసుకొని కొంచెం ఉడకనివ్వాలి ఆవిరి పైన. నేను ఉప్పు అలాగే పసుపు వేసి ఆవిరి పైన ఉడికిస్తాను. చాలా త్వరగా ఉడికిపోతాయి. అలాగే వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వెజిటేబుల్స్. ఉడికిన తర్వాత కొంచెం చింతపండు పులుసు వేసుకుంటాను. చూడండి ఎంత సాఫ్ట్ గా ఉడికిపోయాయో. చాలా త్వరగా అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు సాంబార్ చేయడం. వెజిటేబుల్స్ అన్ని ఉడికిన తర్వాత కారం అలాగే చింతపండు పులుసు వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న పప్పును రుబ్బుకొని వేసుకొని కలిపి కొంచెం బెల్లం, ఇంగువ, సాంబార్ పొడి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి పొంగు వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. నేనైతే అల్లం తరుగు వేయడం లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు అల్లం తరుగు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఈ సాంబార్లోకి 30 ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే భలే ఉంటది. నేనైతే సాంబారు ఇలా ప్రిపేర్ చేస్తాను. మీరైతే ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో నాకు చెప్పండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేస్తాను. నాకైతే ఈ సాంబారు మా అమ్మ నేర్పించింది. నాకైతే ఒకప్పుడు అసలు సాంబార్ చేయడం వచ్చేది కాదు, కానీ ఇప్పుడు చాలా ఈజీ అనిపించింది నాకు సాంబార్ చేయడం. మీరు ఇలాగే చేస్తారా? మీరైతే సాంబార్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.